యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి వేమవరం గ్రామంలోనికి వచ్చామండి. ఇది ఫిరంగిపురం అనే మండలంలో ఉందండి వేమవరం అనే గ్రామము. ఆ గ్రామంలో స్వామిని దర్శించుకొని అక్కడ విశేషాలు తెలుసుకుందాం రండి. ఇక్కడ స్వామి కూడా హైవే మీదే ఉంటారండి. హైవే పక్కనే కొలువై ఉన్నారు స్వామి. అందరికీ భక్తులందరికీ, రోడ్డు మీద వెళ్ళే భక్తులందరికీ దర్శనమిస్తూ కొలువై ఉన్నారు. ఇక్కడ చూడండి స్వామి ఎంట్రన్స్ లో కొబ్బరికాయ కొట్టే ప్లేస్, అక్కడ కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. పెద్ద చెట్టు కింద ఉన్నారండి స్వామి. చిన్న గేట్, సింపుల్ గా ఉన్నారు స్వామి గుడి. చూడండి స్వామి, మన ప్రదక్షిణ శ్లోకం తెలుసు కదండి అందరికీ. ఆ శ్లోకం రాసిందండి. ఎప్పుడు కూడా స్వామికి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకం చదివి ప్రదక్షిణ చేస్తేనే మనకు ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందండి. మీరు మాత్రం మర్చిపోకండి. ఆ శ్లోకం చదువుతూ ప్రదక్షిణలు మీరు ఎన్ని చేస్తే అన్ని, 3 చేస్తారో 11 చేస్తారో, ఎన్ని చేసినా ఆ శ్లోకం చదువుకుంటూ చేయండి. అప్పుడే ఆ ప్రదక్షిణ ఫలితం వస్తుంది. ఇక్కడ చూడండి స్వామిని. ఇదంతా ప్రాంగణం అండి, స్వామి ప్రాంగణం. స్వామి చూడండి, మనకి స్వామి అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి భక్తులకి. ఇక్కడ ఎర్రటి ఎరుపు రంగు వేశారండి స్వామికి. స్వామిని చూస్తుంటే కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకెందుకో. ఆ చెక్కడంలోనే అలా ఉందో ఏమో తెలియదు కానీ, అది గ్రీన్ కలర్ డ్రెస్ వేసి, పంచ వేసి, తమలపాకుల దండలో నిండుగా ఉన్నారండి స్వామి అయితే. మంచి షెడ్ వేశారండి పైన. స్లాబ్ కాదు, షెడ్ అది వేశారు. ఈ వేమవరం గ్రామ ప్రజలందరూ కూడా ఎవరు ఊరి నుండి బయటకు వచ్చినా స్వామి దగ్గర దండం పెట్టుకొని బయటకు వెళ్తారంటండి. ఏ పనుల మీద వెళ్ళినా, బయటికి సరదాగా షాపింగ్లకు వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా స్వామి దగ్గర ఒక సెకండ్ ఆగైనా దండం పెట్టుకొని వెళ్తారంటండి. అది ఎప్పుడు కాదండి, గత 10 ఏళ్ల నుంచి అలాగే చేస్తున్నారని చెప్తున్నారండి. స్వామిని నిలబెట్టినప్పటి నుంచి కూడా అలాగే ఉంది. అంతే క్షేమంగా స్వామికి వెళ్తున్న పని కానీ, దండం పెట్టుకొని కానీ వెళ్తే అంతే క్షేమంగా, అంతే నమ్మకంగా వెనక్కి వస్తున్నామని చెప్తున్నారండి. ఇక్కడ స్వామి పాదాలు చూడండి, కళ్ళకద్దుకోండి మీరు కూడా. అభయాంజనేయ స్వామిగా కొలువై ఉన్నారండి ఇక్కడ స్వామి. దీపం కూడా అక్కడ కొండెక్కకుండా, గాలి కదండి, మొత్తం ఓపెన్ ప్లేస్, పచ్చని పొలాలు. వెనక చూడండి కొండ అండి, మొత్తం చుట్టూరా కొండ. ఇప్పుడు పొలాలు లేవు కానండి, ఇంకొక 1 మంత్ అయితే పచ్చని పొలాల మధ్య ఉంటారంటండి స్వామి. ఇక్కడ చూడండి పొలాలన్నీ రెడీ చేశారండి పంటలు వేయడానికి. ఎంత చల్లగా ఉందోనండి స్వామి దగ్గర, ఎంత గాలి వస్తుందో. అందుకే ఆ గాలి కోసమే దీపం ఆరకుండా ఇక్కడ స్టాండ్ ఉంది చూసారా, ఆ దీపాన్ని దానిలో పెట్టారండి. ఎంత చక్కగా ఉన్నారండి. గుడి చిన్న గుడైనా ఎంతో కళగా, ఎంతో అండగా, ఇక్కడ ఒక ఊరికే స్వామి ఎంతో అండగా ఉన్నారండి. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ స్వామిని దర్శించుకోవడం, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం కూడా. ఫిరంగిపురం అనే మండలం, వేమవరం అనే గ్రామంలో కొలువై ఉన్నారండి ఈ స్వామి. దగ్గరలో ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళు, మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని చూసి మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి. హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో గ్రూప్ ఉందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే హనుమాన్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక నెంబర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో,
భోగభాగ్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన అభయాంజనేయ స్వామిని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.